సో క్వశ్చన్ చూసుకోండి. ఒక రైలు వరుసగా 162 మీటర్లు, 120 మీటర్లు ఇవి పొడవైనటువంటి ప్లాట్ఫారంలను 18 మరియు 15 సెకండ్స్లో దాటితే ఆ రైలు యొక్క పొడవు ఎంత అని అడిగినాడు. సో ఒకటి డయాగ్రామాటిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇది ఒక రైలు. ఈ రైలు తర్వాత ఒక ప్లాట్ఫారం ఎంత ఉందంటే 162 మీటర్లు. మరి రైలు పొడవు వీలుడు కాబట్టి ఎక్స్ మీటర్స్ అనుకుంటాం. మళ్ళీ ఇదే ఎక్స్ మీటర్స్ ఉన్నటువంటి రైలు 120 మీటర్ల ప్లాట్ఫామ్ను కూడా దాటుతుంది. 162 మీటర్ల ప్లాట్ఫామ్ దాటడానికి 18 సెకండ్లు అయితే సమయం తీసుకుంటుంది. ఈ 120 మీటర్స్ ఉన్నటువంటి ప్లాట్ఫారం దాటడానికి కేవలం 15 సెకండ్లు మాత్రమే ఈ ఎక్స్ మీటర్స్ ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి రైలు అయితే తీసుకుంటుంది. అయితే ఈ ఎక్స్ మీటర్స్ ఎంత, ఈ రైలు యొక్క పొడవు ఎంత అని ప్రశ్న అడిగినాడు. దీన్ని ఎలా చేయొచ్చానంటే మనకు 18 సెకండ్లలో ఎంత దూరం పోతుంది, ఎంత దూరం ఓవర్టేక్ చేస్తుందంటే ట్రైన్ యొక్క పొడవుని అలాగే 162 మీటర్ల ప్లాట్ఫామ్ 18 సెకండ్లు. అదే 15 సెకండ్లలో మనకు రైలు యొక్క పొడవు ఎక్స్ ప్లస్ దాంతోపాటు 120 మీటర్ల పొడవైనటువంటి ప్లాట్ఫామ్ అయితే దాటుతుంది. సో 18 సెకండ్లకు గాను ఇంత అయితే, 15 సెకండ్లకు గాను ఇంత అయితే దీన్ని ఎలా వేయచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 15 ఇంటూ ఇలాగా ఎక్స్ ప్లస్ 162 ఈక్వల్ టు 18 ఇంటూ ఎక్స్ ప్లస్ 120. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 5 3s 15, సారీ 5 కాదు 6, 3తో 3 5s 15, 3 6 18 అనొచ్చు. సో 5 లోపలికి మల్టిప్లై చేస్తే 5x 5 162 162 5 5 2s 10, 5 6 30, 30 ఒక 1 బయట ఉంటుంది 31. సో 3 బయట 5 1 5 18. సో 810 అయితే అవుతుంది. సో 6 ఇంటూ ఎక్స్ 6x, సో 6 0 0 6 12 12 72. సో ఇక్కడ 6 ఎక్స్లు ఉన్నాయి, ఇది 5 ఎక్స్లు ఉన్నాయి. ఈ 5 ఎక్స్లు ఇక్కడ 5 ఎక్స్లతో క్యాన్సిల్ అవుతే ఒక ఎక్స్ మాత్రమే ఇక్కడ మిగులుతుంది. సో 810లో నుంచి మనకు 720 రిమూవ్ చేయాలి. 720, సో 720 అంటే 0 0 11లో 9, అలాగే ఇక్కడ 0. సో మనకి ఎక్స్ వచ్చేసి ఎంత వస్తుందిరా బాబు అంటే 90 మీటర్స్ అనేది వస్తుంది. 90 మీటర్స్ అనేది ఏంది, 90 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు. ఓకేనా.